హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో రీసెంట్గా ఐఫాల్కన్ మన ముందుకు తీసుకొచ్చినటువంటి స్మార్ట్ టీవీ అంటే సరికొత్త సిరీస్ స్మార్ట్ టీవీస్. అంటే దీంట్లో మనకి 43 ఇంచెస్ ఉంటుంది, 50 ఇంచెస్ ఉంటుంది, అలాగే 55 ఇంచెస్ ఉంటుంది. ఈ సిరీస్ అన్నిటినీ కూడా వీళ్ళు K31 అనేటువంటి కోడ్ నేమ్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఆ టీవీస్లో అంటే మూడిటిలో మనకి ఫీచర్స్ అనేవి సేమ్గా ఉంటాయి, అలాగే ఆల్మోస్ట్ సెట్టింగ్స్ అన్నీ కూడా సేమ్గా ఉంటాయి. జస్ట్ స్క్రీన్ సైజెస్ తేడా మాత్రం అంతే. అంటే ఇప్పుడు మీరు చూస్తుంది ఏదైతే ఉందో ఇది 43 ఇంచెస్, దీని తర్వాత 50 ఇంచెస్ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం 55 ఇంచెస్ కూడా ఉండడం జరుగుతుంది. సో దీంట్లో అదనంగా మనకి ఏఐ, అలాగే మైక్రో డిమ్మింగ్ టెక్నాలజీ, అలాగే HDR10 సపోర్ట్తో పాటు కొన్ని ఫీచర్స్ని ఎడిషనల్గా మనకు ప్రొవైడ్ చేస్తారు. ఆ ఫీచర్స్ ఏంటి అనే దాని గురించి ఈ ఎపిసోడ్లో మనం డీటెయిల్గా తెలుసుకుందాం. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా? హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మనము మైక్రో డిమ్మింగ్ టెక్నాలజీ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఈ మైక్రో డిమ్మింగ్ టెక్నాలజీ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే వెనక ఉన్నటువంటి బ్యాక్లిట్ ఏదైతే ఉందో రిక్వైర్మెంట్కి బేస్ తగ్గట్టుగా, అంటే మనకి ఎక్కడెక్కడైతే అవసరమో అక్కడ మాత్రమే ఆ బ్యాక్ లిట్స్ ఏవైతే ఉన్నాయో బ్రైట్నెస్ పెరగడం తగ్గడం జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ కార్నర్లో అబ్జర్వ్ చేయండి, అటు సైడ్ కార్నర్లో మీకు కొంచెం బ్రైట్నెస్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది, అలాగే ఇటు సైడ్ కార్నర్లో బ్రైట్నెస్ కొంచెం ఎక్కువగా కనపడడం జరుగుతుంది. వేర్ మీకు సెంటర్ ఆఫ్ ద పిక్చర్ వచ్చేటప్పటికే బ్రైట్నెస్ అనేది మనకు అంత రిక్వైర్మెంట్ లేదు కాబట్టి అక్కడ నార్మల్గా కనపడటం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఒకసారి చూసారు అన్నట్లయితే నేను మళ్ళీ తిరిగి దీనికి సంబంధించినటువంటి మీడియా సెంటర్కి వెళ్తున్నాను. సో మీడియా సెంటర్కి సంబంధించినటువంటి యాప్ని క్లిక్ చేయగానే, అంటే ఆప్షన్స్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ బ్రైట్నెస్ అనేది ఇంక్రీజ్ అయింది, చూసారా? సో ఇక్కడ మీరు చూడండి, బ్రైట్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో ఇప్పుడు మీరు పిక్చర్ అనేది చాలా క్లియర్గా చూడగలుగుతున్నారు. వేర్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి బ్లాక్ ఏదైతే ఉందో మ్యాక్సిమం బ్లాక్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీనన్నిటిని మనం మైక్రో డిమ్మింగ్ అని అంటాం. చూడండి, ఇప్పుడు మీకు వెనకాల బ్లాక్ అనేది కొంచెం మనకి వైటిష్గా చేంజ్ అయింది. ఈవెన్ మీరు యాప్ని బూస్ట్ చేసుకుంటున్నప్పుడు, అంటే యాప్ని బ్రౌజ్ చేస్తున్నప్పుడు ఆ కలర్ ఏదైతే ఉందో, సాచురేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇంక్రీజ్ చేసుకోవటం అండ్ డిక్రీజ్ చేసుకోవటం, ఇదంతా కూడా మనకి మైక్రో డిమ్మింగ్ అని తెలుసుకుంటాం. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ మనకి గూగుల్ వాయిస్ కమాండ్ సెంటర్లోకి వెళ్ళగానే ఆటోమేటిక్గా బ్రైట్నెస్ అనేది తగ్గిపోయింది. ఒకసారి దీనికి సంబంధించినటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి దీనికి సంబంధించినటువంటి వర్షన్ ఏముంది ఏంటి అనేది కూడా ఒకసారి చూసేద్దాం. పోతే జనరల్ సెట్టింగ్స్లో అకౌంట్ సైన్ ఇన్, అలాగే యాప్స్, డివైస్ ప్రిఫరెన్సెస్, అలాగే రిమోట్ అండ్ యాక్సెసరీస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, బ్లూటూత్ మీరు సౌండ్ బార్ని యాడ్ చేసుకోవాలనుకుంటున్నా, లేదా ఏదైనా సర్వీసెస్ని మీరు యాడ్ చేసుకోవాలనుకుంటున్నా, బ్లూటూత్కి సంబంధించినటువంటి ఏదైనా యాక్సెసరీ మీరు యాడ్ చేసుకోవాలనుకుంటున్నా ఇందులోకి వచ్చేసుకోవచ్చు. అలాగే డివైస్కి సంబంధించినటువంటి ప్రిఫరెన్సెస్, ఇన్పుట్స్ ఎలా ఉండాలి ఏంటి, అలాగే స్టోరేజ్ ఏంటి, అలాగే లొకేషన్, యాక్సెసిబిలిటీ, రీసెట్, ఇలాంటి ఫీచర్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఒకసారి దీనికి సంబంధించినటువంటి వర్షన్ ఏముంది ఏంటి అనేది ఒకసారి చూసేద్దాం. సో ఇక్కడ మీకు వర్షన్ చూసారు అన్నట్లయితే కనుక Android 9 ఆపరేటింగ్ సిస్టమ్తో మనకు అవుట్ ఆఫ్ ద బాక్స్ రావడం జరిగింది. ఇక సెక్యూరిటీ ప్యాచ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 5th మార్చికి సంబంధించినటువంటి సెక్యూరిటీ ప్యాచ్తో మనకి ఇది రావడం జరిగింది. అలాగే డివైస్ నేమ్, అలాగే సిస్టమ్ అప్డేట్స్ ఏమన్నా ఉన్నాయా అనేది ప్రెజెంట్ మనం ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ లోకల్, నేను నెట్వర్క్ అప్గ్రేడా లోకల్ అప్గ్రేడా బై ఛానల్ అని ఉంటుంది. సో యూజువల్లీ మనం వైఫై త్రూ చేస్తుంటాం కాబట్టి నెట్వర్క్ అప్గ్రేడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే ఇది సర్వర్ కనెక్ట్ అయ్యి, ఒకవేళ ఏదన్నా సాఫ్ట్వేర్ అప్డేట్ ఉంది అన్నట్లయితే కనుక అక్కడ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవడం సరిపోతుంది. ఇక్కడ మీకు ఇందాక కాషన్ వచ్చింది ఏమన్నట్లయితే దీంట్లో మనకి ఏ విధమైనటువంటి అప్డేట్స్ లేవు అని చెప్పి. ఒకసారి మనం స్టోరేజ్ మెమరీలోకి వెళ్దాం. సో ఇక్కడ డివైస్ స్టోరేజ్ వచ్చేప్పటికి మనకి 11 GB చూపిస్తుంది. అంటే ఇది 16 GB ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ మనకు ప్రొవైడ్ చేశారు. 16 GB ఇంటర్నల్ స్టోరేజ్ స్పేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే ఓఎస్ ఇన్స్టాల్ అయిన తర్వాత 11 GB మనకి ఇచ్చారు. అలాగే స్మైలీ, అంటే నాది పోర్టబుల్ హార్డ్ డ్రైవ్ని కూడా నేను దీన్ని కనెక్ట్ చేశాను. సో అదే నాకు ఇక్కడ ఎక్స్టర్నల్ సోర్స్ని అయితే మనకు చూపిస్తుంది. ఇక ఇదే సెట్టింగ్స్ ద్వారా నేను ఒకసారి నా బ్లూటూత్ డివైజెస్ తోటి ఈ రిమోట్ అనేది నేను యాడ్ చేస్తాను. సో ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే కనుక యాడ్ అండ్ యాక్సెసరీలో నేను ఇప్పుడు ఒక బ్లూటూత్ని అయితే పేర్ చేస్తున్నాను. సో ఇక్కడ సెర్చింగ్ ఫర్ ద బ్లూటూత్ యాక్సెసరీస్ అని మనకు చూపించడం జరుగుతుంది. అంటే నియర్ బైలో ఏమైనా బ్లూటూత్ యాక్సెసరీస్ ఉన్నాయా అని చెప్పి వెరిఫై చేస్తూ ఉంటుంది. సో ఆ తర్వాత మీకు సంబంధించినటువంటి బ్లూటూత్ యాక్సెసరీస్ ఏదన్నా కానీ కనెక్ట్ చేసుకోవచ్చు. అది బ్లూటూత్ హెడ్ ఫోన్స్ కావచ్చు, ఇయర్ ఫోన్స్ కావచ్చు, లేదు అన్నట్లయితే కనుక మీకు బ్లూటూత్ సపోర్ట్ చేసేటువంటి ఏదైనా హోమ్ థియేటర్ సిస్టమ్ ఆర్ లేదా ఏదైనా టవో స్పీకర్స్ని కూడా మీరు దీనికి పేర్ చేసుకోవచ్చు. సో అన్నీ కూడా మనం ఇక్కడ పేర్ చేసుకునేటువంటి ఆప్షన్ని కంపెనీ మనకు ప్రొవైడ్ చేస్తుంది. సాధారణంగా మనకి ఈ బడ్జెట్ టీవీస్ అన్నిటిలో కూడా ఇవాళ రేపు ఈ బ్లూటూత్ని అయితే స్కిప్ చేస్తున్నారు. ఇకపోతే ఒకసారి దీనికి సంబంధించినటువంటి యాప్స్ స్టోర్లోకి వెళ్ళి యాప్స్ ఏమేమి సపోర్ట్ చేస్తే ఏంటి అనేది, దీంట్లో అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేసినటువంటి యాప్స్ ఏంటి అనేది చూసేద్దాం. సో ఇక్కడ మనకి నెట్ఫ్లిక్స్ ఇచ్చారు, ఎరాస్నో ఇచ్చారు, అలాగే యూట్యూబ్, అందులో ట్రెండింగ్ టాపిక్స్ ఏవైతే వాటన్నిటిని ఇక్కడ మనకు హైలైట్
చేయడం జరిగింది. అలాగే మనకి గూగుల్ ప్లే మ్యూజిక్ అలాగే గూగుల్ ప్లే మూవీస్ రెండింటిని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ వీళ్ళు మనకి సోర్సెస్ని సెలెక్ట్ చేసుకోవడం కోసం ఒక షార్ట్ కట్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇక టీ ఛానల్కి సంబంధించినటువంటి సపరేట్ యాప్స్ అన్నిటినీ కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో మీరు ఇక్కడ చూసారు అన్నట్లయితే కనుక ఎరోస్ నౌ, జీ5, ఈవెన్ జియో సినిమా కూడా మనకు ప్రొవైడ్ చేశారు. మీకు జస్ట్ ఏదైనా జియో వాడుతున్నారు అన్నట్లయితే మీకు ప్రైమ్ మెంబర్షిప్ అయినట్లయితే కనుక లాగిన్ చేసుకొని మీరు మూవీస్ని ఆస్వాదించవచ్చు. అలాగే హంగామా ప్లే, హాట్స్టార్, వూట్, తర్వాత ఆల్ట్, తర్వాత జియో అండ్ 7, అలాగే యుప్ టీవీ, అలాగే టీ క్యాస్ట్ అంటే దీన్ని మిర్రర్ క్యాస్ట్ అని అంటాం. సో మిర్రర్ క్యాస్ట్ సహాయంతో మనం చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ మనకి దీని లోపల ఇంటర్నల్ బ్రౌజర్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో అన్నిటికీ టీ ఉంది ఏంటి అని ఆలోచిస్తారా, ఇది టీసీఎల్ బ్రాండ్ సంబంధించినటువంటి సబ్ బ్రాండ్ కాబట్టి వీళ్ళంతా టీ క్యాస్ట్ అని టీ బ్రౌజర్ అని మనకు ప్రొవైడ్ చేశారు. అంతే, దాట్స్ ఇట్. ఇకపోతే టీ ఛానల్ అంటే ఈ జియో సినిమా అప్లికేషన్స్ ఏవైతే ఇవి అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేశారు కాబట్టి వీటన్నిటిని మనం ఇక్కడ చూసుకోవచ్చు. దీంట్లో మరొక మంచి విషయం ఏంటి అంటే డైరెక్ట్గా మనకి నెట్ఫ్లిక్స్ ఇచ్చారు. అంటే డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్ కోసం మనకి డెడికేటెడ్ బటన్ని కూడా రిమోట్ మీద ప్రొవైడ్ చేశారు. ఒకవేళ మీరు కనుక ఎంతూజియాజీ అంటే నెట్ఫ్లిక్స్కి సంబంధించి హ్యూజ్ ఫ్యాన్ అయి ఉన్నట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి అన్ని మూవీస్ని మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇదొక మంచి విషయాన్ని చెప్పుకోవచ్చు. అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి నెట్ఫ్లిక్స్ ఇచ్చారు కాబట్టి నెట్ఫ్లిక్స్ ఒకవేళ 4K డెలివరీ చేస్తే మీ టీవీలో మీరు 4Kని కూడా చూడొచ్చు. ఈవెన్ దీంట్లో మరొక మంచి విషయం ఏంటి అన్నట్లయితే కనుక దీంట్లో నెట్ఫ్లిక్స్తో పాటు యూట్యూబ్ కూడా మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేశారు కాబట్టి యూట్యూబ్లో మీకు ఏదైనా అప్లికేషన్స్ అంటే ఏదైనా 4K వీడియో చూడాలనుకుంటున్నా, ఒకవేళ యూట్యూబ్లో మీకు 4K వీడియో ఉన్నట్లయితే కనుక అది డైరెక్ట్గా మీకు ఇందులో ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఇది కూడా మనకు ఒక మంచి విషయాన్ని చెప్పుకోవచ్చు. ఇక ఒకసారి మనం ఇక్కడ పిక్చర్కి సంబంధించినటువంటి సెట్టింగ్స్ని మనం చూసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే సెట్టింగ్స్లోకి వెళ్తున్నాను. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ పిక్చర్ ప్రీసెట్ ఉంది చూసారా, ఇక్కడ బై డిఫాల్ట్గా మీకైతే స్టాండర్డ్ అని రావడం జరుగుతూ ఉంటుంది. సో నా రికమెండేషన్ ఏంటి అంటే మీకు స్టాండర్డ్ బదులుగా స్మార్ట్ HDR పెట్టుకోండి. సో దీనివల్ల మనకి పిక్చర్ క్వాలిటీ అనేది మరింత బెటర్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈవెన్ బ్రైట్నెస్, కలర్ సాచురేషన్స్ వీటన్నిటిని ఏమీ డిస్టర్బ్ చేయొద్దు. కాకపోతే మీరు ఇక్కడ అప్లై టు పిక్చర్ మోడ్ ఏదైతే ఉందో అన్ని సోర్సెస్కి పెట్టుకోండి. ప్రస్తుతం కరెంట్ సోర్స్ పెట్టారంటే ఓన్లీ మీరు ఏదైతే అప్లికేషన్ వాడుతున్నారో దాంట్లో మాత్రమే చూపించడం జరుగుతుంది. సో ఆల్ సోర్సెస్ సెలెక్ట్ చేసుకున్నారో అన్నట్లయితే కనుక అన్ని సోర్సెస్లో మీకు ఇది సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇకపోతే దీంతో పాటుగా మనకి దీంట్లో మైక్రో డిమ్మింగ్ ఫీచర్ అలాగే HDR10 సపోర్ట్ కూడా ఉంది కాబట్టి వాటిని కూడా మనం ఇక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు. ఇకపోతే సౌండ్ సిస్టమ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే సౌండ్ ప్రీసెట్స్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు బేస్ తర్వాత అలాగే ట్రిపుల్ వీటన్నిటిని కూడా అప్డేట్ చేసుకోవచ్చు. ఇక్కడ బేస్ ఎన్హాన్సర్ ఆఫ్, తర్వాత సౌండ్ విజువలైజేషన్ ఆన్, ఇట్లాంటి వీటన్నిటిని కూడా మీరు ఆన్ చేసుకున్నారు అన్నట్లయితే కనుక మీకు సౌండ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో మరింత బెటర్గా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ మీరు చూడండి కొన్ని మనకి ప్రీసెట్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో వాటిలో మీకు ఇష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఆన్ చేసుకోవచ్చు. అలాగే సరౌండ్ విజువలైజేషన్ ఏదైతే ఉందో నేను ఆన్ చేసుకున్నాను, ఎందుకంటే DTS సౌండ్స్ ఉంటాయి కాబట్టి. తర్వాత బేస్ ఎన్హాన్సర్ ఏదైతే ఉందో నేను మిడిల్, హైయా, లో అని చెప్పడం జరుగుతుంది. సో హై పెట్టేసుకుంటున్నాను. అలాగే డిజిటల్ ఎనలాగర్స్ ఏదైతే ఉందో దీన్ని ఎన్హాన్సర్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని మీడియం పెట్టుకున్నాను. అలాగే డెఫినేషన్ ఏదైతే ఉందో దీన్ని కూడా నేను మిడిల్లో పెట్టుకున్నాను. ఇకపోతే మనం ఒక్కసారి టీవీ ప్లేస్మెంట్ ఎక్కడ ప్లేస్ చేశారని కూడా అడుగుతుంది. అంటే ఇది డెస్క్టాప్ మీద పెట్టారా, వాల్ మౌంట్ మీద పెట్టారా? సో ఇప్పుడు నేను ఇక్కడ డెస్క్టాప్ మీద ప్లేస్ చేశాను కదా, డెస్క్టాప్ అని సెలెక్ట్ చేసుకున్నాను. ఒకవేళ మీరు వాల్ మౌంట్ అయితే వాల్ మౌంట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక ఆడియో మనకి ఎలా ఉంది ఏంటి అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే కనుక ఆడియో ఓన్లీ, అంటే మీరు ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్ వినాలనుకుంటున్నారు, దీంట్లో జియో మ్యూజిక్ ద్వారా కావచ్చు, 7 ద్వారా కావచ్చు. సో అట్లాంటి కేసెస్లో మనకి LCD ఉండి వేస్ట్, అంటే మనకి డిస్ప్లే ప్రజెంట్ చేయడం వేస్ట్ కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో ఓన్లీ ఆడియో ఒకటి పెట్టుకున్నారు అన్నట్లయితే స్క్రీన్ ఆఫ్ అయిపోతుంది. ఇకపోతే దీంతో పాటుగా మనకి అడ్వాన్స్డ్ సౌండ్ సిస్టమ్స్లోకి వెళ్ళిపోయి ఇక్కడ బ్యాలెన్స్ అన్నిటిని కూడా మనం వెరిఫై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు డిజిటల్ ఆడియో అవుట్ ఏదైతే ఉందో PCM ద్వారా రావాలా, లేదు అన్నట్లయితే ఆటో సెలెక్ట్ చేసుకోవాలా ఏంటి అనేది మీరు ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు. సో సాధ్యమైనంత వరకు ఆటోలో ఉంచుకుంటే ఏఐకి మనకు ప్రయారిటీ ఇస్తాం కాబట్టి ఏఐ ఆటోమేటిక్గా దాన్ని కంట్రోల్ చేయగలదు. ఇక సిస్టమ్కి సంబంధించినటువంటి సెట్టింగ్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక మనం చైల్డ్ లాక్ వేసుకోవటం,
చేసుకోవటం. అలాగే ఇది మరొక మంచి విషయం ఏంటి అంటే గూగుల్ వాయిస్ అసిస్టెంట్ మనకి ఇన్బిల్ట్ ఇచ్చారు. అలాగే ఇది అలెక్సా తోటి కూడా వర్క్ అవుతుంది. హే అలెక్సా ప్లీజ్ టర్న్ ఆన్ మై టీవీ, రైజ్ ద వాల్యూమ్, ఇట్లా చేంజ్ ద ఛానల్, ఇట్లా మనం అలెక్సా సహాయంతో కూడా మనము ఈ సర్వీసెస్ని యూస్ చేసుకోవచ్చు. అలెక్సా తోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ పేర్ చేయాల్సి ఉంటుంది. అలాగే స్పోర్ట్స్ మోడ్ కావాలా వద్దా అనేది ఆన్ ఆఫ్ చేసుకోవటం అనేది మన చేతిలో ఉండడం జరుగుతుంది. అలాగే గేమర్ మోడ్ ఏదైతే ఉందో ఆ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మనం ఆన్ చేసుకోవచ్చు, లేదనుకున్నప్పుడు ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి అట్ ఏ టైం స్పోర్ట్స్ మోడ్ కానీ గేమ్ మోడ్ కానీ రెండు యాక్టివ్ కాదు. సో నన్ను అడిగితే స్పోర్ట్స్ మోడ్ ఏదైతే ఉందో దానికన్నా మనకి గేమర్ మోడ్ ఏదైతే ఉందో బెటర్గా పెర్ఫామ్ చేస్తుంది. ఇకపోతే ఎన్విరాన్మెంట్ మీరు ఎక్కడ యూస్ చేస్తున్నారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అంతా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అలాగే ఆటో షాప్ మోడ్ ఏదైతే ఉందో డిఫెక్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇకపోతే అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లో మనకి కొన్ని ఫీచర్స్ని ప్రొవైడ్ చేశారు. ఎల్ఈడి ఇండికేటర్ కావాలా, అలాగే ఈ వారంటీని కూడా మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఇదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇంకా వీటితో పాటే అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లో మనకి ఇక్కడ క్లారిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇక్కడ మీకు షార్ప్నెస్ ఏదైతే ఉందో 50%, ఇక్కడ డిజిటల్ నాయిస్ రిడక్షన్ ఏదైతే ఉందో మిడిల్ ఉంది. సో ఇది మీరు హై చేసుకోండి, దట్ విల్ బి బెటర్ పిక్చర్ మీరు చూడొచ్చు. అలాగే నాయిస్ రిడక్షన్ కూడా మనకి హై ఉంది, దీన్ని కూడా నేను ఆటోలో పెట్టుకుంటున్నాను. సో దట్ మనకి ఏఐకి వదిలేస్తాము. సో ఏఐ డిపెండ్స్ అపాన్ ద పిక్చర్ని బేస్ చేసుకొని దీనికి సంబంధించినటువంటి బ్రైట్నెస్ పెంచుకోవడం, తగ్గించుకోవడం, షార్ప్నెస్ పెంచుకోవడం, ఇవన్నిటిని కూడా ఏఐ మనకు చూసుకుంటూ ఉంటుంది. ఇకపోతే మోషన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఈ ఎల్ఈడి మానిటర్ క్లియర్ మాత్రం 100% ఆఫ్ పెట్టుకోండి. సో దీనివల్ల మీకు ఏమవుతుందంటే మనకి బ్రైట్నెస్ తక్కువైపోతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు నాకు పిక్చర్ ఏదైతే ఉందో బ్రైట్నెస్ తగ్గిపోవడంతో పాటు మనకి స్క్రీన్ ఫ్లిక్కరింగ్ అనేది కనపడతా ఉంది. సో ఇప్పుడు మీకు కెమెరాలో బాగా కనపడుతుంది, లైవ్ చూసారంటే దానికంటే తక్కువగా కనపడేటువంటి అవకాశం ఉంది. సో ఇలాంటి ఫ్లిక్కరింగ్స్ వచ్చినాయి అన్నట్లయితే మీరు ఎక్కువసేపు టీవీని అయితే వాచ్ చేయలేరు. సో నా రికమెండేషన్ ఏంటి అంటే మీరు ఇక్కడ ఇందులో అంటే పిక్చర్ సెట్టింగ్స్లో అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లో ఇక్కడ ఈ ఎల్ఈడి ఇండికేటర్ ఏదైతే ఉందో దీన్ని మీరు కొంచెం ఆఫ్ చేసుకోండి. సో దట్ మీకు బెటర్ పిక్చర్ క్వాలిటీ అయితే వస్తుంది. అది ఎక్కడ ఉంటుందంటే అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లో ఇక్కడ మోషన్ ఉంటుంది చూసారా, ఈ మోషన్లో ఎల్ఈడి మోషన్ క్లియర్ అని చూసారా, దీన్ని ఆఫ్ చేసేసేయండి. సో అంటే ఇంకా చెప్పాలంటే లిటరల్లీ మన మొబైల్ ఫోన్స్లో మనం డీసీ డిమ్మింగ్ అంటాం చూసారా, సో అదే ఫీచర్ మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు. సో దీని తర్వాత మనకి స్క్రీన్కి సంబంధించినటువంటి సెట్టింగ్స్లో కూడా ఆటో ఫార్మాట్, అలాగే స్క్రీన్ రెజల్యూషన్ మనకి నార్మల్గా, అలాగే ఓవర్ స్కాన్ అంటే 4:3 ఉందనుకోండి దాన్ని ఆటోమేటిక్గా ఇది స్కాన్ చేసేసుకుంటుంది, దాన్ని 16:9లోకి తీసుకొని రావడం జరుగుతుంది. అలాగే ఆటో ఫార్మాట్లో ఆన్ పెట్టుకున్నారు అన్నట్లయితే కనుక డిపెండ్స్ అపాన్ పిక్చర్ని బేస్ చేసుకొని అది క్లారిటీని ఆటోమేటిక్గా మనకి అడ్జస్ట్ చేసుకోవటం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఇవి బేసిక్గా దీని లోపల ఉన్నటువంటి సెట్టింగ్స్. ఇక ఒకసారి దీనికి సంబంధించినటువంటి గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది కూడా చూసేద్దాం. సో ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే దీంట్లో మనము హోమ్ బటన్ అలాగే ఓకే బటన్ రెండింటిని బటన్ ప్రెస్ చేసి పెట్టుకొని టీవీ దగ్గరగా మనం సెటప్ చేసామన్నట్లయితే కనుక ఆటోమేటిక్గా మన రిమోట్ ఏదైతే ఉందో దీనికి పేర్ అవ్వడం జరుగుతుంది. సో దట్ మనకి గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి బెటర్గా పనిచేసేటువంటి అవకాశం ఉంది. సో ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే పేరింగ్ చేయాలి. ఆ పేరింగ్ చేసిన తర్వాతనే మీరు దీనికి సంబంధించినటువంటి గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ లేదా వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ని వాడచ్చు. సో ఇక్కడ మీరు చూడండి, నేను మైక్ దగ్గర సెలెక్ట్ చేసుకున్నాను, ప్లే కామెడీ మూవీస్. సో ఇక్కడ మీరు చూడండి నేను ఇన్పుట్ ఇచ్చింది ఏదైతే ఉందో ఆ మూవీస్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ రావడం జరిగింది. సో దీంట్లో మనకి ఫ్రీగా ఉండేటువంటి కంటెంట్ ఏదైతే ఉందో ఆ ఫ్రీగా ఉండేటువంటి కంటెంట్ని మనం ఇక్కడ ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. సో ఇక్కడ నేను ట్యాగ్ అనేటువంటి ఈ మూవీని నేను ఓపెన్ చేస్తున్నాను. సో దాని రిక్వైర్మెంట్ యాప్ ఏదైతే ఉందో ఆ యాప్ తోటి ఇది మనకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఇదేంటిదంటే గూగుల్ మూవీస్ నుంచి మనకి తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ మనం వాచ్ ట్రైలర్ ఇన్ యూట్యూబ్ లేదు అన్నట్లయితే అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే అని చెప్పి మనకు చెప్పడం జరుగుతుంది. ఒకవేళ అక్కడ ఆ సర్వీస్ ఆ మూవీ ఏదైతే ఉందో మనకి ఫ్రీగా దొరికితే మనం ఫ్రీగా వాచ్ చేయొచ్చు. లేదు అన్నట్లయితే ఒకవేళ అది రెంట్ పర్చేస్ చేయటం ఇట్లాంటివి ఏదైనా చేసుకోవాలన్నా కానీ మనం రెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ హై డెఫినేషన్ ఉన్నటువంటి మూవీ మొత్తం కాస్ట్ $790. లేదు రెంట్ తీసుకున్నామన్నట్లయితే కనుక $150లో మనకు రావడం జరుగుతుంది. ఈవెన్ ఈ గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సర్వీస్ అనేది ఓన్లీ ఇందులోనే కాదు, మనం సరికొత్త సర్వీసెస్ని కూడా యూస్ చేసుకోవచ్చు. Hey Google, what is right now temperature in Hyderabad?
సో ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే కనుక మనకి కరెంట్ టెంపరేచర్స్ ఇవన్నీ కూడా చూపించడం జరుగుతూ ఉంటుంది. ఇట్లా మనము వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ తోటి మనము ఏవంటే అవి వెరిఫై చేసుకోవచ్చు, అంటే వెతకచ్చు. ఈవెన్ మనకి ఇది నాట్ ఓన్లీ ఫర్ ద స్మార్ట్ టీవీ అండ్ దీనికి సంబంధించినటువంటి యాప్స్ అన్నిటికీ కూడా ఇది సపోర్ట్ చేయడం మరొక విశేషం. ఈవెన్ యూట్యూబ్లో కూడా మీరు డైరెక్ట్గా వాయిస్ కమాండ్ సర్వీసెస్ తోటే మీ సెర్చ్ మొత్తాన్ని కూడా వెరిఫై చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను సెర్చింగ్లోకి వెళ్ళి మైక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. 4K తెలుగు వీడియో సాంగ్స్. సో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ తెలుగు వీడియో సాంగ్స్ అనేవి ప్రజెంట్ చేయడం అయితే జరిగింది. సో నాట్ రిక్వైర్డ్ మీరు మళ్ళీ ట్రెడిషనల్ కీప్యాడ్ ఇదంతా చెక్ చేసుకొని వేయాల్సిన అవసరం, అంటే సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా మనకి ఇది రావడం జరుగుతుంది. సో చూడండి, ఇక్కడ మైక్రో డిమ్మింగ్ ఫీచర్ వల్ల మీకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే మీకు లెఫ్ట్ సైడ్ కార్నర్లో కొంచెం బ్రైట్నెస్ ఎక్కువ ఉంది, అక్కడేమో నార్మల్ బ్రైట్నెస్ చూపిస్తుంది. అలాగే సెంటర్ ఆఫ్ ద టీవీ వచ్చేటప్పటికి మనకి నార్మల్ బ్రైట్నెస్ కనపడడం జరుగుతుంది. సో మైక్రో డిమ్మింగ్ వల్ల వచ్చినటువంటి ఎడిషనల్ టెక్నాలజీ ఇదే అని మనం చెప్పచ్చు. వాసు టెక్ బ్లాగ్స్. సో ఇట్లా మనకు కావాల్సినటువంటి సెలెక్షన్, అంటే మనకు కావాల్సినటువంటి యాప్ ఏదైతే ఉందో ఆ యాప్ని కూడా మనకి దీంట్లో ఇంటిగ్రేట్ చేశారు. ఇది ఒక మంచి విషయం అనే చెప్పుకోవచ్చు. సో దీని సహాయంతో మనము మన అంటే కీప్యాడ్ ప్రమేయం లేకుండా డైరెక్ట్గా మనం ఇది చెక్ చేసుకోవచ్చు అన్నట్లు. అంటే కీప్యాడ్ మీద మీరు టైప్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా మనకి ఇది రావటం అయితే జరుగుతూ ఉంటుంది. ఈవెన్ వాయిస్ కమాండ్ సర్వీసెస్ తోటి మనకి ఇది యాక్టివేట్ అవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. పోతే వీటితో పాటు ఎడిషనల్గా మీరు మీ పర్సనల్ హార్డ్ డ్రైవ్ ఏదైతే ఉందో ఆ హార్డ్ డ్రైవ్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను ప్రస్తుతం అయితే దీంట్లో నేను 1 TB ఉన్నటువంటి నా పోర్టబుల్ హార్డ్ డ్రైవ్ని అయితే నేను కనెక్ట్ చేశాను. అలా మనం హార్డ్ డ్రైవ్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని కూడా మనం ఇందులో చూడొచ్చు. సో ఒకవేళ మీరు అలాంటి హార్డ్ డ్రైవ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూడాలి అనుకుంటున్నారు అన్నట్లయితే కనుక టీవీకి సంబంధించినటువంటి సోర్స్లో మీడియా సెంటర్ అని ఉండడం జరుగుతుంది. సో ఈ మీడియా సెంటర్ని సెలెక్ట్ చేసుకొని మీ హార్డ్ డ్రైవ్ని సెలెక్ట్ చేసుకున్నారు అన్నట్లయితే కనుక ఇక్కడ మీ హార్డ్ డ్రైవ్ మొత్తం చూపించడం జరుగుతూ ఉంటుంది. సో దీంట్లో మనకి నా పర్సనల్ ఫైల్స్, అంటే నా యూట్యూబ్కి సంబంధించినటువంటి ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఇవే ఫైల్స్ నేను మనం ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ మన కరెంట్ USB ఫైల్స్, అంటే మీ పర్సనల్ పెన్ డ్రైవ్ కావచ్చు లేదా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావచ్చు, సో అట్లాంటి వాటన్నిటిని కూడా మీరు ఇందులో డైరెక్ట్గా ప్లే చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను 1 TBకి సంబంధించినటువంటి హార్డ్ డిస్క్ని ప్లేస్ చేసి ఈ వీడియోని అయితే ప్లే చేస్తున్నాను. సో నాకు వీడియో ఎక్కడ కూడా స్ట్రక్ అవ్వటం కానీ ల్యాగ్ అవ్వటం కానీ లేదు, చాలా స్మూత్గా ఉందని నేను చెప్తాను. సో నాకు ఎక్కడ ల్యాగ్ కానీ హ్యాంగ్ కానీ కావట్లేదు, మీరు ఒకసారి వెరిఫై చేయొచ్చు. ఈవెన్ మనకి బ్రౌజింగ్ కూడా చాలా స్పీడ్గానే ఉంది. ఇప్పుడు చూడండి, మీకు రైట్ సైడ్ వచ్చేదంతా కూడా మనకేంటిది అంటే ఇవే, అంటే దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఈ ఫైల్సే. చూడండి, చాలా ఫాస్ట్గా నేను యాక్సెస్ చేస్తున్నాను. ఈవెన్ పెన్ డ్రైవ్ మీరు పెట్టుకొని యూజ్ చేసినా కానీ ప్రాబ్లం అయితే ఏం లేదు, పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేయగలుగుతుంది. అఫ్కోర్స్ మనకి ఇంటర్నల్గా దీంట్లో మనకి 2 GB ఆఫ్ ర్యామ్ని ప్రొవైడ్ చేశారు. ఇక దీంట్లో మనకి ఇక్కడ క్విక్ యాక్సెస్ బటన్ కూడా ఉంటుంది, రిమోట్ పక్కన నెట్ఫ్లిక్స్ పక్కకి. సో ఈ క్విక్ యాక్సెస్ బటన్ తోటి మీకు ఫ్రీక్వెంట్గా వాడుతున్నటువంటి యాప్స్ ఏవైతున్నాయో వీటన్నిటిని మీరు బ్రౌజ్ చేసుకుంటంతో పాటు మీరు ఎడిషనల్ యాప్స్ కావాలన్నా కానీ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నటువంటి సదుపాయాన్ని అయితే మనకు ప్రొవైడ్ చేశారు. సో ప్లే స్టోర్ నుంచి వచ్చినటువంటి యాప్సే కాకుండా మిగతా ఏదైనా యాప్స్ కావాలి అన్నా కానీ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మీకు మూవీస్ ప్లస్ టీవీస్లో టెట్ షో ఉంది అండ్ అట్ ద సేమ్ టైం కోడి ఉంది, అలాగే మనకి ప్లెక్స్ ఉంది, అలాగే యాంకర్స్ ఉంది, సో ఫాక్స్ న్యూస్, అలాగే VLC మీడియా ప్లేయర్. ఇట్లా మీ రిక్వైర్మెంట్ ఏదైతే ఉంటుందో సో ఆ రిక్వైర్మెంట్ యాప్ని సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్నారు అన్నట్లయితే ఆటోమేటిక్గా అది డౌన్లోడ్ అయిపోయి ఇన్స్టాల్ అవ్వడం జరుగుతుంది. సో ఇది కూడా ఒక మంచి విషయం అనే చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇది అఫీషియల్ గూగుల్ ప్లే స్టోర్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి. ఐ థింక్ దీంట్లో మనకి MX ప్లేయర్ కూడా ఉందనుకుంటాను. సో నిన్న నేను చూసాను MX ప్లేయర్ ఉంది. సో ఈ MX ప్లేయర్ ఏదైతే ఉందో మనం పర్చేస్ చేయాలి ప్రో 370 రూపీస్కి. అఫ్కోర్స్ దీంట్లో మనకి ఫ్రీ కంటెంట్ కూడా చాలానే ఉంటుంది. సో కంపెనీ మనకు ప్రొవైడ్ చేసినటువంటి టీవీ కాకుండా, అంటే వాళ్ళు ఇచ్చినటువంటి యాప్స్ కాకుండా, సో వీటిని మనము రిక్వైర్మెంట్ ఉన్నటువంటి సపరేట్ ప్రీవియస్ ఫ్రీ సోర్సెస్ని బేస్ చేసుకొని కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఫైనల్గా దీంట్లో మనం స్క్రీన్ మిర్రరింగ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే మనకి డిఫాల్ట్గా క్రోమ్ కాస్ట్ని మనకు ప్రొవైడ్ చేశారు. దాన్ని మనకి ఇక్కడ T-Cast అని ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో డైరెక్ట్ అఫీషియల్గా మీరు మీ స్మార్ట్ టీవీ ఏదైతే ఉందో, అంటే మీ స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో దాన్ని మీరు మీ ఆండ్రాయిడ్ టీవీ తోటి అయితే క్యాస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడండి, నేను క్యాస్ట్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా నాకు ఇక్కడ రావడం జరిగింది. సో దీంట్లో మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, అంటే మీరు ఏదైతే వాచ్ చేయాలనుకుంటున్నారో ఆ వాచ్ చేయాలనుకుంటున్నటువంటి కంటెంట్ ఏదైతే ఉందో డైరెక్ట్గా మీరు ఇక్కడ వీడియోని అయితే ప్లే చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే కనుక నేను దీనికి సంబంధించినటువంటి ఒక వీడియోని అయితే ప్లే చేస్తున్నాను. సో ఇక్కడ డైరెక్ట్గా మనకి ప్లే లేదా క్యూ అని చెప్పి అడగడం జరుగుతుంది. సో ప్లే అని కొట్టంగా
కొట్టంగానే ఆటోమేటిక్గా ఆ వీడియో మీకు అక్కడ ప్లే అవ్వటం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మీకు డైరెక్ట్గా నాకు నా మొబైల్ ఫోన్లోంచి ఈ వీడియో ఏదైతే ఉందో డైరెక్ట్గా ప్లే అవుతుంది. అండ్ సోర్స్ వచ్చేటప్పటికి మనకి వైఫై నుంచి మాత్రమే ఇది ప్లే అవుతుంది, కాకపోతే లింక్ మాత్రం మన మొబైల్ ఫోన్ నుంచి క్యాప్చర్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు కనుక అంటే అమెజాన్ ప్రైమ్ ఇట్లాంటి మూవీస్ లేదా ఇట్లాంటి యాప్స్ని కనుక వాడుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక డైరెక్ట్గా అమెజాన్ ప్రైమ్ని మీ మొబైల్ ఫోన్లో ప్లే చేస్తూ డైరెక్ట్గా దాన్ని మీరు మీ స్క్రీన్లో అయితే క్యాష్ చేసుకోవచ్చు. ఇవే కాదు, మీకు పర్సనల్కి సంబంధించినటువంటి ఫొటోస్ ఇట్లాంటివన్నింటినీ కూడా క్యాష్ చేసుకోవచ్చు. అన్ఫార్చునేట్లీ దీని లోపల మనకి అమెజాన్ ప్రైమ్కి సంబంధించినటువంటి యాప్ని అయితే మనకి కంపెనీ ప్రొవైడ్ చేయలేదు. మేబీ ఇన్ ఫ్యూచర్లో వీళ్ళు కూడా అమెజాన్ తోటి కొలాబరేట్ అయ్యారు అన్నట్లయితే కనుక ఫ్యూచర్లో 100% మనం అమెజాన్ ప్రైమ్కి సంబంధించినటువంటి యాప్ని కూడా ఇందులో చూడొచ్చు. సో ఇది ఫ్రెండ్స్, రీసెంట్గా ఐఫాల్కన్ మన ముందుకు తీసుకొచ్చినటువంటి తన సరికొత్త సిరీస్ K31 సిరీస్కి సంబంధించినటువంటి టీవీకి కంప్లీట్ సెట్టింగ్స్, అలాగే దీనిలో ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫో. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో మా ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.